ఆక్సిటోసిన్ హార్మోన్ బేబీ డెలివరీ టైంలో దీని ఒక ఫంక్షన్ ఏమిటి అసలు? యాక్చువల్‌గా మన బాడీలో ఎన్నో రకాల హార్మోన్స్ ఉంటాయి. వాటిలో మనకి ఆక్సిటోసిన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హార్మోన్. ఎందుకంటే ప్రత్యేకంగా ఫీమేల్స్‌లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ డెలివరీ టైంలో రిలీజ్ అవుతుందన్నమాట. అది ఎలా రిలీజ్ అవుతుందనేది ఒక చిన్న స్టోరీ ఉంది. సో, దాని గురించి క్లియర్‌గా చెప్తాను. ముందుగా ఎప్పుడైతే బేబీ అనేటువంటిది కంప్లీట్‌గా 9 మంత్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఆ టైం ఏదైతే ఉంటుందో, ఇంకా బేబీ కంప్లీట్‌లీ వెల్ డెవలప్ అయినప్పుడు బయటికి రావాలన్నప్పుడు గట్టిగా ఈ యొక్క యూటరస్‌లో ఉండేటువంటి ఒక ఏరియాని తడుతుందన్నమాట. వాటిల్ని బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్ అని చెప్పి అంటాం. అలా గట్టిగా తట్టినప్పుడు ఏదైతే మదర్ యొక్క యూటరస్ లోపల రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. ఆ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే బేబీ తడుతున్న ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మదర్ యొక్క బ్రెయిన్కి అందిస్తాయి. ఆ మదర్ యొక్క బ్రెయిన్ నుంచి ఒక హార్మోన్ అనేటువంటిది రిలీజ్ అవుతుందన్నమాట. బ్రెయిన్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ పేరే ఆక్సిటోసిన్ అని చెప్పని అంటాం. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే యుటరైన్స్లో ఉండేటువంటి ఒక పర్టికులర్ ఏరియాలో కాంట్రాక్షన్స్కి దారితీస్తుంది. ఆ కాంట్రాక్షన్స్ అనేటువంటివి ఎక్కువ అయ్యే కొద్దీ బేబీ అనేటువంటిది మనకి బయటికి పుష్ చేయబడి బేబీ అనేటువంటిది బయటికి రిలీజ్ అవుతుంది. సో, ఇది మనకి ఆక్సిటోసిన్ అనే హార్మోన్. ఇదే కాకుండా ఆక్సిటోసిన్ హార్మోన్కి అనేక రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కంప్లీట్‌గా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.